హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం ఒక ఎక్స్పైరీ డే స్ట్రాటజీ తెలుసుకోబోతున్నాం. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయవచ్చు. ఏదైనా స్టాక్లో చేయవచ్చు అండ్ ఏదైనా ఇండెక్స్లో కూడా చేయవచ్చు. అండ్ ఇది ఎక్స్పైరీ డే రోజే మోస్ట్లీ ఎక్కువగా ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. అదర్ డేస్లో కూడా ఇస్తుంది, బట్ ఆ మార్కెట్ రేంజ్ని బట్టి మనం దాన్ని వేయచ్చు ఆ స్ట్రాటజీ అనేది. సో నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రాఫిట్స్ వచ్చాయి. సో దాని డీటెయిల్ వీడియో మీరు చేయమని చెప్పారు. సో డీటెయిల్ వీడియో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం అనాలిసిస్ చూసుకుందాం, అండ్ అదేవిధంగా మనం స్ట్రాటజీ కూడా చూసుకుందాం. ఇక్కడ మనం అనాలిసిస్ ఇప్పుడు ఇవాళ డేట్లో చూస్తుంటే మార్కెట్ ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లో ఉన్నాం. సో లైవ్ మార్కెట్లో మార్కెట్ 18,300 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ సపోర్ట్ 18,200 సపోర్ట్ ఉంది, అండ్ అప్ సైడ్ 18,400 ఒక రెసిస్టెన్స్ ఉంది. సో నిన్న మార్కెట్కి వెళ్దాం. సో మనం ఎక్స్పైరీ డే స్ట్రాటజీ కాబట్టి ఎస్టర్డే మార్కెట్కి వెళ్దాం. సో ఎస్టర్డే మార్కెట్ 9:15 క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 9:30 క్యాండిల్, దాని తర్వాత క్యాండిల్ చూడండి 9:15 to 9:30 తర్వాత క్యాండిల్. సో ఇక్కడ 18,300 దగ్గర మార్కెట్ అనేది లో చేసింది. దాని తర్వాత కింద 18,200 సపోర్ట్ ఉంది. సో ఇది 18,300 ఎస్టర్డే మనకి ఇది ఏటీఎం, రైట్? ఇది 18,300 మనకి ఏటీఎం. సో నిన్న మార్కెట్ అనేది ఒక హై అనేది మనకి ఫామ్ చేసింది. మనకు హై ఒకటి తెలిసిపోయింది, డౌన్ సైడ్ మనకి లో ఆల్రెడీ 18,200 అనేది సపోర్ట్ అనేది కూడా తెలిసిపోయింది. మార్కెట్ 18,300లో ఉంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసింది నిన్న. సో ఈ రేంజ్లో అంటే మనకు ఒక ఐడియా వచ్చింది, మార్కెట్ 18,400 to 18,200 మధ్యలోనే మార్కెట్ ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఐడియా వచ్చినప్పుడు మనం ఈ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ వెరీ సింపుల్ అండి. సో దీనికి ఎంత మార్జిన్ అవుతుంది, సో ఇది ఎలా వేయాలనో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ చార్ట్ మీద చూసుకుందాం. సో చార్ట్ మీద 18,300 అనేది మనకి ఏటీఎం, రైట్? సో ఇక్కడ ఏటీఎం దగ్గరకు వచ్చేసి మనం ఏటీఎంని 2 లాట్స్ సెల్ చేయాలి. సో 2 లాట్స్ సెల్ చేయాలంటే ఫస్ట్ మార్జిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీనికి పైన కింద ఏదైతే సి సైడ్ అంటే ఇది మనం వేసేది కాల్ సైడ్ వేస్తున్నాము. సో పుట్ సైడ్ ఎందుకు వేద్దో కూడా చెప్తాను నేను. సో ఇక్కడ 18,300 కాల్ సైడ్ 2 లాట్స్ మనం సెల్ చేయాలంటే దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే 18,400ని 18,200 ఇవి అప్ సైడ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కదా, దీన్ని 1 లాట్ మీరు బై చేయండి. సో 1 లాట్ బై చేసి దాని తర్వాత మనం 18,300ని 2 లాట్స్ సెల్ చేస్తే అప్పుడు మనకి మార్జిన్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది, అండ్ ఈ స్ట్రాటజీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక రేంజ్ దొరికిపోయింది, 18,400 to 18,200ని బై చేసాం, అండ్ దాని తర్వాత 18,300ని 2 లాట్స్ మనం సెల్ చేసాం. సో ఇక్కడ మనము ఆప్స్ట్రా మీదకి వెళ్దాం. సో ఆప్స్ట్రా మీదకి వెళ్తే మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆప్స్ట్రా ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టాను. సో ఇక్కడ నేను పెట్టింది అయితే 18th మే. సో ఇప్పుడు కరెంట్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో దాంట్లో వేసాను ఇప్పుడు మార్నింగ్. సో ఎస్టర్డే మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ని క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్టర్డే కూడా ఇది 18,300 స్ట్రైక్ని మనం 2 లాట్స్ సెల్ చేసాం, అండ్ 18,100 ఏదైతే 18,400 ఉందో దాన్ని 1 లాట్ చేసాం, 18,200ని 1 లాట్ చేసాం. సో మనకి రేంజ్ వచ్చేసి 18,237 to 18,360 or 370 వచ్చింది. సో మార్కెట్ నిన్న మనకి ఇదే రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ 2,600 వరకు నిన్న మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. సో అదే ఇక్కడ ఇవాళ డేట్లో నేను ఏదైతే ఎక్స్పైరీ ఉందో దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ స్ట్రాటజీ బిల్డ్ చేశాను. సో ఇక్కడ కూడా చూడండి సింపుల్గా 18,300 ఏదైతే మీకు చెప్పానో, సో 2 లాట్స్ని మనం ఇక్కడ సెల్ చేసాము, 18,200ని 1 లాట్ బై చేసాం, 18,400ని 1 లాట్ బై చేసాం. సో ఇక్కడ మనకి ఏదైతే గ్రీన్ కలర్ మనకి షార్ప్ ట్రయాంగిల్ లేక కనిపిస్తుంది కదా, సో దీని మధ్యలో ఉంటే మనకి ప్రాఫిట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డే రోజు. సో ఇది స్ట్రాటజీ మీరు ఒకవేళ 10:30కి వేసారనుకోండి, సో ఆల్మోస్ట్ ఆల్ 3:15 కల్లా మనకి ప్రాఫిట్ అనేది
ఎక్స్పైరీ డే రోజు మనకు ప్రాఫిట్ ఇచ్చేస్తుంది ఇది. సో ఒకవేళ దీని బయటికి వెళ్ళింది అనుకోండి, ఇటు సైడ్ కానీ బ్రేక్ అయింది అనుకోండి, సో లిమిటెడ్ లాస్ అవుతుంది, ఎక్కువ కూడా లాస్ అవ్వం. ఇక్కడనే చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది 24% చూపిస్తుంది. బికాజ్ ఇది 18th May వేసాం కాబట్టి ఇంకా టైం ఉంది, ఇవాళ ఫ్రైడే, సో ఇది ఎక్స్పైరీ కన్నా ముందే వేసాం మనం. సో దీని ప్రాబబిలిటీ తక్కువ చూపిస్తుంది, ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో అదే మనము ఎక్స్పైరీ డేలో వేసినట్టయితే సో ఆ రోజు మాత్రమే, అంటే మనకి ఏదైతే టైం ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాని ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ ఇప్పుడైతే మ్యాక్స్ ప్రాఫిట్ 4000 చూపిస్తుంది, మ్యాక్స్ లాస్ మనకి 2%, అంటే రిస్క్ రివార్డ్ రేషియో కూడా 1:5 ఉంది. ఈవెన్ మనం ఇంట్రాడేలో చేసినప్పుడు కూడా ఎక్స్పైరీ డే రోజు దాని రిస్క్ రివార్డ్ 1:2 ఆర్ 1:3 అయితే మనకు ఉంటుంది ఈజీగా. అండ్ అదేవిధంగా దీనికి మార్జిన్ వచ్చేసి జస్ట్ మనకి 35,000 కావాలి ఆర్ 40,000, డిపెండ్స్ ఆన్ బ్రోకర్ అనమాట. ఒకవేళ మీరు జెరోదాలో చేస్తున్నారంటే 35,000 to 36,000 తీసుకుంటుంది, లేదా 40,000 తీసుకుంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్, డిపెండ్స్ ఆన్ బ్రోకర్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఏ బ్రోకర్ అయినా కూడా 40,000 కన్నా ఎక్కువగా దీంట్లో మార్జిన్ అయితే తీసుకోరు. ఓన్లీ వన్ లాట్ మీరు చేయాలనుకుంటే సో దీనికి 40,000 మాత్రం రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇది ఎలా వేయవచ్చు అనేది మీరు ఆప్స్ట్రాలో కూడా ట్రై చేయొచ్చు. సో సింపుల్గా నేను ఇక్కడే చూపించేస్తాను. సో ఇది మొత్తం కూడా మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆప్స్ట్రా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రియల్ అండ్ ఉంటుంది, రియల్ పోర్ట్ఫోలియో అండ్ పేపర్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది. సో దీనికి వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ చైన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 18th May ఉంది. సో ప్రీవియస్లీ మనకి ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి అది సెలెక్ట్ చేయలేం. సో ఇప్పుడు కరెంట్ ఎక్స్పైరీ 18 May కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 18,300 వచ్చేసి ఏటీఎం కదా. సో నేను ముందు ఏం చెప్పాను, ఫస్ట్ మనము సెల్ చేసేదానికన్నా ముందు బై చేద్దాము, 18,200ని బై చేద్దాము. సో ఇక్కడ ఒక లాట్ బై చేద్దాం. దాని తర్వాత 18,400 దానికన్నా 100 పాయింట్స్ కింద ఉన్న దాన్ని మళ్ళీ ఒక లాట్ బై చేద్దాము. దాని తర్వాత మళ్ళీ 18,300 ఉన్నాయిగా దాన్ని మనం సెల్ చేద్దాం. సో ఇక్కడ 2 లాట్స్ మనం సెల్ చేద్దాం. 2 లాట్స్ మనం బై చేసాం కదా, 1 లాట్ 18,200 అండ్ 1 లాట్ 18,400 బై చేసాం కదా. ఇక్కడ మనం 2 లాట్స్ని మనం సెల్ చేద్దాం. సో ఇక్కడ మనకి పే ఆఫ్ డయాగ్రామ్ కూడా వచ్చేస్తుంది, చూద్దాం మనం పే ఆఫ్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి పే ఆఫ్ డయాగ్రామ్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ మధ్యలో బ్రేక్ ఈవెన్ వచ్చేసి మనకి 18,200 to 18,381 ఈ మధ్యలో మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి. సో మార్కెట్లో మనకి ప్రాఫిట్ 4,000 రూపీస్ వస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ 18,200 పైకి వెళ్ళినా ఆర్ ఎల్స్ 18,400 పైకి వెళ్ళినా కూడా మన లాస్ వచ్చేసి 900 రూపీస్ మాత్రం అవుతుంది. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో మీకు ఎంత రిస్క్ రివార్డ్ రేషియో వస్తుందో క్లియర్గా ఐడియా వచ్చేసింది. ఇది ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీ అండి. సో దీన్ని మీరు టెస్ట్ చేయండి రెగ్యులర్గా. ఫిన్నిఫ్టీలో టెస్ట్ చేయవచ్చు, మనకి ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ రోజు. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రై చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ చార్ట్ని బట్టి మీరు ట్రై చేయండి. ఏదైతే మీకు 15 minutes టైం ఫ్రేమ్ పైన హై అండ్ లో వచ్చిన తర్వాత ఆ మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఉందనుకోండి, ఇది ఆల్వేస్ మార్కెట్లో సైడ్ వేస్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తుంది. అప్ సైడ్ డౌన్ సైడ్ మనకు ఒక రేంజ్ తెలవాలి. ఆ రేంజ్ తెలిసినప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీ అనేది మంచి ప్రాఫిట్స్ వస్తుంది. రెగ్యులర్గా మీరు ఎక్స్పైరీ డే రోజు ట్రై చేయండి, ఈవెన్ పేపర్ ట్రేడింగ్ చేయండి, కొన్ని రోజులు స్ట్రాటజీని టెస్ట్ చేయండి. దాని తర్వాతనే మీరు లైవ్ మార్కెట్స్లో ఈ స్ట్రాటజీని యూస్ చేయండి అండ్ మీకు అప్పుడు దీని గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. దీని అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అడ్జస్ట్మెంట్స్ ఫర్దర్ వీడియోలో నేను తీసుకొస్తాను. అండ్ మీరు కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదు, చేయండి. చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీసుకొస్తాను. అండ్ స్ట్రాటజీస్ రిగార్డింగ్ అండ్ సైకాలజీ రిగార్డింగ్ అండ్ ఇండికేటర్స్ రిగార్డింగ్ అండ్ టెక్నికల్ రిగార్డింగ్ కూడా తీసుకొస్తూ ఉంటాను. సో ఈ కంటెంట్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.